K1 TV Telugu News. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డాన్స్ బేబీ డాన్స్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చీరాల అభివృద్ధి కోసం తన వంతు కృషి కొనసాగిస్తారని, ప్రజల ఆదరణ విశ్వాసం ద్వారా ముందుకు సాగుతారన్నారు. కార్యక్రమానికి స్థానిక ప్రజలు భక్తులు హాజరయ్యారు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చిత్తూరు జిల్లా జొన్న గురుకులాలలో నవరాత్రి 9వ రోజు శక్తి ఆరాధనతో శ్రీ విరూపాక్షి అమ్మవారి జ్వాలాముఖి రూపంలో విజయరూప దర్శనం భక్తులకు లభించింది. అమ్మవారి ఆలయం పసుపు, కుంకుమ, చీరలు, గాజులు, నిమ్మక మాలలతో పుష్పాలతో అలంకరించబడింది. మంత్రోచ్చరణల మధ్య భక్తులు ధ్యానంతో శరణాగతితో వందనాలు అర్పించి రక్షణ, విజయం, మోక్షం కోసం ప్రార్థించారు. ప్రత్యేకంగా సమర్పించిన కదంబ ప్రసాదం కార్యగ్రామంలోని సుఖశాంతి సంపదను విస్తరించడానికి అర్పించబడుతుంది. అశ్వరావుపేట నందమూరి కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాలనీ వాసులు మంగళవారం ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం కొందరికి ఇళ్లు కేటాయించి స్వాధీనం కోసం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికే అనధికారికంగా ఇళ్లలో ఉంటున్న వారు ఖాళీ చేయకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బాధితులు సమస్య పరిష్కారానికి స్థానిక అధికారులను కలవాలని కోరుతున్నారు. వాళ్ళ ఇంటి ఊరుకుంటారు. ఆల్రెడీ ఎక్కడి నుంచో పాత్రలు ఉందంటే అది ఇచ్చి చేసేది కాదు కదా, విజయలే కదా. ఎటు పోకోకుండా ఏలాడబడి ఇక ఇస్తారు, గౌరవంగా ఇక ఇస్తారు తీసుకుందామని వెయిటింగ్ చేసి కళ్ళు పచ్చబడిపోయింది. 4-5 పిల్లలు ఎంఆర్ఓ దగ్గరికి ఎంతగా తెలిసేది సాధికి కూడా ఎంఆర్ఓ దగ్గర దారాలు వేసుకున్నప్పుడు ఎంఆర్ఓ తీపిచ్చేసి దారం వేరే వాళ్ళు కాదండి.
అశ్వారావుపేటలో అక్రమ ఇసుక రవాణాలో కొత్త మోసం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలపై రాత్రి వేళ తనిఖీలు చేపట్టగా లారీల బిల్లుల్లో టైల్స్ ముడి సరుకు చూపిస్తూ మోసం ప్రయత్నం జరిగింది. ఇక అనుమానం కలిగిన అధికారులు లారీలను తనిఖీ చేసినప్పుడు ఇసుక బస్తాలు బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేంద్ర ఐపీఎస్ రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొని డీజీపీ సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పోలీస్ విభాగంలో ఆయన అందించిన సేవలు, ప్రోత్సాహక మార్గదర్శకత్వం గుర్తింపు పొందింది. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। गार्ड बिशप। యువ క్రికెటర్ తిలక్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాక్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను సీఎం సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ ప్రధానమంత్రి అలాగే రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను బహుకరించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, షార్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, షార్ట్స్ ఎండి సోనీ బాలాదేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య స్థానిక సంస్థల 2వ విడత ఎన్నికలకు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా పాటించాల్సిందే అని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 25 జెడ్పీటీసీ, 261 ఎంపీటీసీ, 613 గ్రామ పంచాయతీలకు 2 విడతల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియజేశారు. ఇక పార్టీ నేతలు, యువత సోషల్ మీడియాలో
జాగ్రత్తగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ అధికారులు పాల్గొన్నారు. ఏమి పర్మిసిబుల్ ఏమి చేయకూడదు అనే నిబంధనలు మీకు డీటెయిల్గా చెప్పారు. సో ఎంసీసీ నిబంధనలు ఆఫీసర్స్ కి ఏదైతే అప్లికబుల్ ఉంటాయో పొలిటికల్ పార్టీస్ కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి అందరికీ కూడా అప్లికబుల్. సో ఈ ఎంసీసీ వైలేషన్స్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్, మీరు అడిగిన క్వైరీస్, డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్స్ ఈ బుక్స్ లో ఎనివే ఉన్నాయి, మీకు అవి షేర్ చేస్తాం. బట్ అయినప్పటికీ కూడా మీకు డౌట్స్ ఉంటే టైం టు టైం మీరు మన సిఓజెడ్పీ గారిని కానీ ఏసీఎల్పీ గారిని మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ అమౌంట్ కానీ రూల్ కానీ ఏమైనా చేంజ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పితే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఇంతకు ముందున్న రూలే మనకి కంటిన్యూ అవుతుంది. డిపాజిట్ అమౌంట్ ఫ్రీ అవ్వచ్చు, ఇందాక 2 children 3 children రూల్ మారలేదు. సో అట్లాంటప్పుడు ఉన్న రూలే కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద బుక్, ప్రీవియస్ బుక్ లో ఏదైతే ఉందో అదే రూల్స్ మనకి కంటిన్యూ అయితే అమౌంట్ అవ్వచ్చు, పర్మిషన్ తీసుకునే పద్ధతి అవ్వచ్చు, ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ దట్ జనరల్ ఎలక్షన్ లో మనకి కొన్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఈసీఐ ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ మనం పెట్టుకోలేదు కాబట్టి పర్మిషన్స్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్ గానే మీరు చేయాల్సి వస్తుంది. నామినేషన్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా వస్తుంది. సో ఏ ఆఫీస్ లో నామినేషన్ సమర్పించాలి అనేది మనం రిటర్నింగ్ ఆఫీసర్ అనేది మనము నియమించుకున్న తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ ఆఫీస్ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు నామినేషన్ అనేది ఈ పర్టికులర్ అధికారికి ఇవ్వాలి అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీకు టైం టు టైం మేము పంపిస్తూ ఉంటాము. లాస్ట్ టైం మనం అనుకున్నట్టు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా అందరూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కొల్లూరు గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిపూర్వక వాతావరణంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక యువత ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మయూరి రాజు గౌడ్ పండుగలను ప్రజలు ఏకం చేసే సందర్భమని, భక్తులకు అన్నదానం గొప్ప పుణ్యకార్యమని అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శివరాంపల్లి గ్రామంలో నేతాజీ యువజన క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని మహిళలు, బాలికలు పూలతో బతుకమ్మను అలంకరించి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో సందడి చేశారు. గౌరమ్మ, గంగమ్మ తలని అలంకరించి చివరిగా బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను కార్యకర్తలు ప్రత్యేకంగా వివరించారు. కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం మేనూరులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు ప్రధాన వీధుల గుండా పంత్ సంచారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పూర్తి కావడం సందర్భంగా గ్రామంలోని విజయదశమి శతాబ్ది ఉత్సవాలు కూడా జరగగా ప్రజల్లో పంచ పరివర్తనకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందూరు విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్ తెలిపారు. దేశహితం, సమాజహితం, హైందవ జాగృతి
సాంస్కృతిక సాంప్రదాయాల రక్షణ సేవే కార్యక్రమ ధ్యేయమన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మేనూరు శాఖలో ఈరోజు పథసంచలనం చేయడం జరిగింది. ఒక సంవత్సరం పాటు ఈ శతజయంతి కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది. దేశంలో ఈరోజు 1,00,000 గ్రామాలలో శాఖలు జరుగుతున్నాయి. ఈ శాఖల ద్వారా ప్రతి గ్రామంలో విజయదశమి ఉత్సవం నిర్వహించి సంఘ శతాబ్ది కార్యక్రమాలకి సమాజాన్ని సమాయత్తం చేస్తుంది. దేశంలో 1,60,000 సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. హిందూ సమాజ సంఘటన ద్వారానే ఈ దేశం పరమ వైభవ స్థితికి వెళ్తుందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. అందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు నవంబర్ మాసంలో ఇంటింటికి జనజాగరణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రతి హిందువుని దేశభక్తుడిగా తయారు చేయడం, ప్రతి హిందువు ఇంటికి చేరుకోవడం ఆర్ఎస్ఎస్ లక్ష్యము. జనవరి మాసంలో ప్రతి మండలంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించి వేలాది మంది హిందువులను ఒక చోట చేర్చి మన హిందుత్వానికి రాబోయే ప్రమాదాలు ఏంటి, వాటి విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, మన ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు సంఘం నిర్వహిస్తుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహనరెడ్డి రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా కలసికట్టుగా పనిచేయాలన్నారు. వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ స్థాయి వరకు కాంగ్రెస్ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేయాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రబలమైన నేపథ్యంలో కాంగ్రెస్ వీర సైనికుల అభిమానులు పార్టీ అభ్యర్థుల గెలుపుకు పటిష్టంగా కృషి చేయాలన్నారు. ఈరోజు మిత్రులందరూ కలిసి రేపు జరగబోయే సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకుముందు మనం జెడ్పీటీసీ అయితే ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించారో అదేవిధంగా మండలంలో అన్ని విలేజ్ గెలిచేటట్టు చూసుకుందాం. మరి మన గ్రామంలో కూడా చూసుకొని ఖచ్చితంగా మద్దికుంటల కాంగ్రెస్ జెండా ఎగిరేయాలా. మరియు ఎవరు బేసిజాల పోకుండా అందరు కలిసికట్టుగా ఉన్నట్టయితేనే మనం విజయం సాధిస్తాం. ఇలా ఇన్ని రోజులు మనం ఒకరి ఉమ్మడి ఉన్న పార్టీ అధికారం లేనాడు కూడా కష్టపడ్డాం, ఎటు దారకుంటున్నాం. ఇలా పార్టీ వచ్చింది, ఫలాలు అనుభవించే టైంలో మనం కూర్చాడుకొని వేరేళ్ళకు ఛాయిస్ ఇచ్చినట్టయితే మనం సార్ దగ్గర ముఖం ఉండదు. కాబట్టి అందరు కష్టపడి గెలిపియాలా. ఇప్పుడు మనం రేపా ఎల్లుండా మీటింగ్ పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీ చేస్తారో, ఎవరైతే ఎంపీటీసీ పోటీ చేస్తారో, ఎవరైనా జెడ్పీటీసీ పోటీ చేస్తారో వాళ్ళందరూ లిస్ట్ ఇచ్చినట్టయితే మనం సార్ దగ్గరికి పోయి సార్ దగ్గర తీసుకుపోయి వీళ్ళు గెలుస్తారు సార్, వీళ్ళు చరిత్ర కాంగ్రెస్ కొంత ఎంత కష్టపడ్డారు అనే విధాలు చెప్పి సార్ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళని గెలిపించే విధంగా ఉంటామని తెలియజేస్తూ అందరూ ఐక్యంగా ఉందాం, ఖచ్చితంగా గెలిపించుకుందాం. హైదరాబాద్ తాజ్వీ వివాంట్ హోటల్లో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ మరియు ఈబీజీ గ్రూప్ భారతదేశంలో మొట్టమొదటి భీమ్ కేఫ్ ను ఆవిష్కరించారు. ఫౌండర్స్ ప్రకారం ఆహారం, వినోదం, కుటుంబ అనుభవాలను కొత్తగా సమకూర్చే కేఫ్ ఇది. ఇక డిసెంబర్ 2025 నాటికి హైదరాబాద్ లో 2 అవుట్లెట్లు ప్రారంభించబడతాయి. ఇక 2026లో 50 అవుట్లెట్లు, తర్వాత భారత్ లో 300 కేఫ్లు విస్తరించనున్నాయి. ఇక 250కి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని తెలియజేశారు. Thought process altogether through this Chota Bean Cafe, and now we wanted to present the plan that we have. I'm the co-founder and CEO at EBG Group.
we are really excited about this partnership about Chota Bean Cafe with Green Gold Animation. So this is the first of its kind cafe in India which is theme based, and we wanted to bring that for all the Indian consumers, a very healthy and safe environment for kids and also the parents by giving them healthy options like protein based foods and all millet based foods and etc., which give kids an healthy alternative. And also we wanted to give that taste so that kids can adopt rather than having junk food outside. And here we wanted to launch with 2 cafes in Hyderabad within the next 45 to 60 days, and expand to 50 cafes in next 1 year through a franchisee model, and also expand to 200 to 300 cafes in coming 3 to 5 years time. So that is what the whole partnership is about. Here Green Gold will bring in the IP and DBG Group will bring in the expertise of running cafe. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షుడు కోలే జగన్నాథంచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజి లింగాచారి, రాష్ట్ర సలహాదారు కనపర్తి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలతో బతుకమ్మను అలంకరించి సాంప్రదాయానికి అనుగుణంగా నీటిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక ఆనందానికి, భక్తి భావానికి ఘనవేదికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కవిల జగన్నాథం ఈరోజు రవీంద్ర భారతి లోపల అఖిల భారత విశ్వకర్మ మహాసభ మహిళల ఆధ్వర్యం లోపల ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ రవీంద్ర భారతిలోనే జరుపుకున్నాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మల మహిళలు కావాలని ఈ సంవత్సరం కూడా మనము గొప్పగా చేసుకోవాలనే బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నందుకు వారికి మహిళలకు పేరున ధన్యవాదాలు. ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. దీంట్లో మా వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సంస్కృత శాఖ మంత్రి మన జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రభుత్వానికి, ప్రజానికానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎంతమంది పాల్గొన్నారు బతుకమ్మ ఉత్సవాలలో? మా తరఫు నుంచి హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. వాసవి ఐ కేర్ డాక్టర్లు ఖలీద్ లతీఫ్, పూర్వ అగర్వాల్, ఉదిత్ ఆజ్మని, ఆశిష్ రణదేర్ సహా సిబ్బంది హాజరై పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ దడిగా సందీప్ రాజు హాజరై డాక్టర్లకు, పేషెంట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సారు మన అన్ని సార్ కూడా పెట్టారు. బాగా చెప్పారు. నిన్న వచ్చారు, సార్తో మాట్లాడేసి సర్జరీ చేయించారు. సార్ చాలా కష్టపడి ఇచ్చేది చేశారు. సార్ ముందు చూపిస్తాను. And as Dr. Khalid has mentioned before, I thank all the patients because they have spared their time and have come here and discussed their problems and reviews. Most of the reviews were positive, and we hope at Vasan Eye Care we give our expertise to them and patients benefit from that. Thank you, and I hope we'll take it in a positive way and treat the patients in a better way. Thank you. వాసన్ ఐ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా
కిషన్ గారు he was leading a wonderful team. వాళ్ళ అన్నదాన ప్రోగ్రామ్ కూడా పెట్టి అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయడము. సో ఈ వెల్ విషెస్ గెట్ టుగెదర్లో తెలియకుండా నేను కూడా ఒక భాగస్వామ్యం తీసుకోవడం, బికాజ్ ఐ యామ్ ఆల్సో కస్టమర్. తణుకులో జాతీయ రహదారిపై మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని వారిని సకాలంలో చికిత్స అందించడానికి అంబులెన్స్ వాహనాన్ని సమన్వయం చేశారు. అదే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను అప్రమత్తం చేశారు. సమాజానికి ఉపయోగపడేలా అనుకుని ప్రమాద సమయంలో తక్షణమే స్పందించిన ఆయన మానవత్వాన్ని ప్రజలు ప్రశంసించారు. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవరి విధాలు.